तमेव लोकशङ्करं नमामि शङ्करं गुरुं नमामि शङ्करं गुरुं नमामि शङ्करं गुरुं। शृङ्गाद्रिवासाय विधिप्रियाय कारुण्यवाराम्बुधये नताय विज्ञानदायाखिलभाग्यदाय श्रीशारदाख्याय नमो महिम्ने। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ఉభయ జగద్గురువులకు సభక్తి శ్రద్ధంగా సాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ మనము జగద్గురువులైన శ్రీ సన్నిధానం వారు విరచించిన మలహానికరేశ్వరాష్టకానికి అర్థాలను తెలుసుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఈనాటి భాగంలో మనము 3వ శ్లోకాన్ని పరిశీలించబోతున్నాము. శృంగాద్రిదేశికవరేణ్య సుపూజితాయ నమ్రాఖిలేష్ట పరిపూర్ణ తత్పరాయ అస్తోక దుఃఖకృదవగ్రహ వారకాయ నిత్యన్నమోస్తు మలహానికరేశ్వరాయ అనేది ఈ స్తోత్రంలో 3వ శ్లోకం. దీంట్లో ఈ మలహానికరేశ్వరుడికి ఉన్న స్థానికమైన విశేషాలను జగద్గురువులు పేర్కొన్నారు. ప్రథమంగా శృంగాద్రి దేశికవరేణ్య సుపూజితాయ, శృంగేరి గురువుల చేత ప్రత్యేకించి ఎంతో చక్కగా పూజింపబడేవాడు, సుపూజితాయ విశేషంగా బడినవాడు అని. మనకి ఏడాది మొత్తం మలహానికరేశ్వరుడి యొక్క దేవాలయంలో ఎన్నో ఉత్సవాలు జరుగుతాయి. ఎన్నో ఉత్సవాల్లో జగద్గురువుల యొక్క దివ్యోపస్థితి కూడా ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో జగద్గురువులు విశేషించి మలహానికరేశ్వరుడిని పూజిస్తారు, అర్చిస్తారు. వాటిల్లో ప్రధానంగా మనకి 2 కనపడుతూ ఉంటాయి. ఒకటి జగద్గురువుల యొక్క వర్ధంతి ముందు రోజు, రెండవది శివరాత్రి నాడు. జగద్గురువుల యొక్క వర్ధంతి ఉత్సవాల్లో ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. ఆ రోజు సభ ఉంటుంది, గురువందన సభ ఉంటుంది. అలాగే ఆ రోజు ఆయుష్య హోమం మొదలైన ఎన్నో హోమాలు జరుగుతాయి. ఆహ్నిక దర్శనం ఉంటుంది. ఇట్లా ఎన్నో విశేషాలు ఉన్న జగద్గురుల యొక్క వర్ధంతి ఉత్సవాల్లో ఈ మలహానికరేశ్వర పూజ అనేది కూడా ఒక ప్రధానమైన భాగము. ఏ రోజైతే జగద్గురువుల యొక్క వర్ధంతి ఉంటుందో ఆ ముందు రోజు మలహానికరేశ్వరుడిని వారు అర్చిస్తారు. ఉదాహరణకి జగద్గురువులైన మహాసన్నిధానం వారి యొక్క వర్ధంతి ఉత్సవము చైత్రశుద్ధ షష్ఠి నాడు కాబట్టి వారు చైత్రశుద్ధ పంచమి నాడు మలహానికరేశ్వరుడిని అర్చించడం ఆనవాయితీ. అదేవిధంగా జగద్గురు సన్నిధానం వారి యొక్క వర్ధంతి ఉత్సవము శ్రావణశుద్ధ పంచమి నాడు కాబట్టి వస్తుతః యద్యపి శ్రావణశుద్ధ చతుర్థి నాడు మలహానికరేశ్వరుడి యొక్క పూజ చేయాల్సి ఉండగా అది చాతుర్మాస్యం కావడం, ఈ సందర్భం ఆషాఢ పూర్ణిమ నుండి భాద్రపద పూర్ణిమ వరకు చాతుర్మాస్య వ్రతాన్ని జగద్గురువులు అనుష్ఠిస్తుంటారు. కాబట్టి ఈ సమయంలో వారు తుంగా నదిని దాటకుండా నరసింహవనంలోనే జపతప ప్రభృతి అనుష్ఠానాల్లో వారు నిరతులై ఉంటారు. కాబట్టి వారు నదిని దాటరు. నదిని దాటకపోతే మలహానికరేశ్వరుడిని అర్చించడం కుదరదు. కాబట్టి సన్నిధానం వారు వారి వర్ధంతి ముందు రోజు మలహానికరేశ్వరుడికి కాకుండా ఇక్కడ కాలభైరవుడికి, నరసింహవనంలోనే ఉన్న కాలభైరవుడికి పూజ చేసి వారి యొక్క సన్యాస స్వీకారం నాడు, ఆ సన్యాస స్వీకార దినం రోజున వారు మలహానికరేశ్వరుడికి పూజను సమర్పిస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన పూజ జగద్గురువుల చేత మలహానికరేశ్వరుడికి చేయబడుతుంది. అదేవిధంగా శివరాత్రి రోజున శృంగేరిలో చైత్రం నుండి మొదలుపెట్టి వైశాఖం అన్ని నెలల్లో కూడా ఏదో ఒక విశేషమైన ఉత్సవమో, ఏదో ఒక దేవతార్చనమో, ఏదో ఒక పూజ ఉండడం అనేది పద్ధతి. మనకి ఆ రామనవమి నుండి నరసింహ జయంతి, శంకర జయంతి, కృష్ణాష్టమి, నవరాత్రులు, అలాగే వినాయక చతుర్థి ఇట్లాంటి ఎన్నో ఉత్సవాలు ఉండంగా, వామన జయంతి ఇట్లా ఎన్నో పూజలు ఉండంగా శివరాత్రి మాత్రం ఎంతో ప్రత్యేకమైన ఉత్సవము. ఆ రోజు రాత్రిపూట జగద్గురువులు
చతుర్యామ పూజను నెరవేరుస్తారు. ఆ చతుర్యామ పూజను చేస్తూ ఆ 4 యామాలు చంద్రమౌళీశ్వరుడిని నరసింహవనంలోనే ఆ చంద్రమౌళీశ్వర పూజా మంటపంలోనే ఆరాధిస్తారు రాత్రిపూట జాగరణం చేస్తూ. అయితే ఆ పగటి వేళ శివరాత్రి యొక్క పగలు ఆ పగటిపూట మలహానికరేశ్వరుడి యొక్క ఆ కొండకి వెళ్ళి ఆ ఈశ్వరగిరికి వెళ్ళి జగద్గురువులు అక్కడ స్వామిని పూజించడం అనేది పద్ధతిగా ఉంది. ఈ రెండే కాకుండా గత 7-8 సంవత్సరాలుగా ఇంకో ఉత్సవం కూడా జగద్గురువుల యొక్క కరకమలాల మీదుగా జరుగుతుంది. చైత్రమాసంలో సహస్ర కమలార్చన అనేది జరుగుతుంది. కాబట్టి ఆ చైత్రమాసంలో జగద్గురువులు 1000 తామర పువ్వులతో ఆ పరమాత్మను అర్చించడం అనేది ఒక పద్ధతిగా వచ్చింది. కాబట్టి ఈ పరమాత్మను శృంగాద్రి దేశికవరేణ్య సుపూజితాయ అని చెప్పి అన్నారు జగద్గురువులు. ఇంకా ఎన్నో ఉత్సవాలు ఉన్నాయి, వాటిలో కూడా జగద్గురువులు పాల్గొంటారు. ఆ ఉత్సవాల యొక్క విశేషాలను మనం రానున్న శ్లోకాల్లో చూడబోతున్నాం. కాబట్టి ఇక్కడ అతి విస్తరణ చేయకుండా జగద్గురువులు వారి స్వహస్తాలతో పూజ చేసే కొన్ని సందర్భాలను మనం ఉట్టంకించుకున్నాము. అలాగే దాని తర్వాత జగద్గురువులు చెబుతూ ఉన్నారు, నమ్రాఖిలేష్ట పరిపూరణ తత్పరాయ. నమ్రులు అంటే నమస్కరించిన వారు, వారి యొక్క అఖిల ఇష్టాలను, వారు కోరుకున్న వాటిలన్నింటినీ కూడా పరిపూరణ తత్పరాయ, వాటిలన్నింటినీ అనుగ్రహించడంలో ఎంతో వ్రతం పెట్టుకున్నవారు. ఇది పరమాత్మ యొక్క స్వభావము. ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. ఇట్లా ఎన్నో విధాలుగా పరమాత్మ నన్ను అర్చించిన వారికి నేను తప్పకుండా వారికి సత్ఫలితాలను ఇస్తాను అని చెప్పి ఎన్నో దగ్గరలో భగవంతుడు చెప్పాడు. అదేవిధంగా ఇక్కడ కూడా భగవంతుడి యొక్క సాన్నిధ్యం ఉంది. కాబట్టి ఈ మలహానికరేశ్వరుడికి నిజమైన భక్తితో, పరిశుద్ధమైన భక్తితో, శుద్ధమైన మనస్సుతో ఎవరైతే నమస్కరించి ఆ పరమాత్మను ప్రార్థిస్తారో ఆ పరమాత్మ తప్పకుండా వారి యొక్క సకల వాంఛలను తీరుస్తారు, సకల శ్రేయస్సులను అనుగ్రహిస్తారు అనే విషయాన్ని కూడా ఈ స్తోత్రంలో చెప్పారు జగద్గురువులు. అదేవిధంగా ఇంకో చివరిగా ఒక విశేషణం వేశారు, అస్తోక దుఃఖకృద్ అవగ్రహ వారకాయ. అస్తోక దుఃఖం అంటే అల్పము కాని అనల్పమైన దుఃఖాన్ని, ఎంతో దుఃఖాన్ని కలిగించే అవగ్రహాలను వారించువాడు ఈ మలహానికరేశ్వరుడు. సాధారణంగా అవగ్రహ శబ్దానికి విఘ్నము, అడ్డంకి అని చెప్పి అర్థం. అందుకనే మనం జగద్గురువుల యొక్క విషయంలో కూడా వారు నిరవగ్రహమైన అనుగ్రహాన్ని చూపిస్తారు అని చెప్పి అంటాం. నిరవగ్రహం ఏమాత్రం అడ్డంకి లేని, ఏమాత్రం హద్దులు లేని కరుణను చూపిస్తారు అని చెప్పి అనడానికి నిరవగ్రహమైన అనుగ్రహము అని చెప్పి అంటాం. కాబట్టి సాధారణంగా అవగ్రహ శబ్దానికి విఘ్నం అని చెప్పి అర్థం. అస్తోక దుఃఖకృద్ అవగ్రహ వారకాయ, ఎంతో దుఃఖాన్ని కలిగించే విఘ్నాలను తొలగించువాడు పరమాత్మ అనేది దీనికి సామాన్యమైన అర్థం. కానీ జగద్గురువుల చేత వివక్షితమైన అర్థం ఇక్కడ ఏమిటంటే, జగద్గురువులకు వివక్షితమైన అర్థం ఇక్కడ ఏమిటంటే అవగ్రహ శబ్దానికి అనావృష్టి అని చెప్పి అర్థం. అందుకనే మనకి అమరం కూడా చెబుతున్నది, వృష్టి వర్షం తద్విఘాతే వగ్రాహ వగ్రహౌ సమౌ అని చెప్పి. వృష్టి, వర్షము మొదలైన పదాలు వానకి పర్యాయ పదాలు. తద్విఘాతే ఆ వాన పడని సందర్భం అంటే అనావృష్టిని అవగ్రాహము అవగ్రహము అని చెప్పి అంటారు అనేది కోశకారుడి యొక్క మాట. కాబట్టి అట్లాంటి ఎంతో దుఃఖాన్ని కలిగించే అనావృష్టిని తొలగించువాడు ఈ మలహానికరేశ్వరుడు అని. ఎందుకంటే ఆ వర్షం లేకపోతే వృష్టేరన్నం తతః ప్రజాః, ఆ వృష్టి అనేది లేకపోతే అన్నము లేదు, అన్నము లేకపోతే భూత సంతతి క్షేమంగా ఉండలేదు. కాబట్టి భూత సంతతి యొక్క క్షేమానికి మూల కారణమైన ఆ వర్షాన్ని తెప్పించే శక్తి, ఆ వర్షం లేని సందర్భంలో కూడా ఆ వర్షాన్ని అనుగ్రహించి కురిపించే శక్తి ఈ మలహానికర లింగానికి ఉన్నది. కావున జగద్గురువులు ప్రత్యేకించి ఈ విషయాన్ని పేర్కొన్నారు. అందుకనే ఇక్కడ మలహానికరేశ్వరుడి దగ్గర, అలాగే కిగ్గలో ఋష్యశృంగేశ్వరుడి దగ్గర కూడా ఒక విశేషం ఉన్నది. ఎప్పుడైతే అనావృష్టి అలాగే అతివృష్టి అయినా సరే ఒకవేళ సంభవిస్తే అక్కడ అగిలు సేవే అని చెప్పి ఒక పూజను చేస్తారు. ఈ అగిలు అనేది ఒక వృక్షం, ఆ కన్నడలో ఆ వృక్షానికి ఒక పేరు, ఒక వృక్ష విశేషం. ఆ అగిలు చెట్టు అని చెప్పి ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు యొక్క పెచ్చును తీసి, ఆ పెచ్చును నూరి దంచి
దాన్ని ఆ లింగం మీద పెట్టి అభిషేకిస్తే ఆ అతివృష్టి అనావృష్టి తొలగుతాయి అనేది ఇక్కడ మనకి ప్రత్యక్షంగా కనపడుతున్న విషయం. కాబట్టి ఇక్కడ పద్ధతి ఏమిటంటే, ఈ ప్రాంతంలో ఎప్పుడైనా అతివృష్టి కానీ అనావృష్టి కానీ ఉంటే అప్పుడు జనులు వచ్చి జగద్గురు మహాస్వామి వారిని వేడుకుంటారు, మాకు ఒక ఉపాయాన్ని తమరు అనుగ్రహించాలి అని చెప్పంటే అప్పుడు జగద్గురువులు ఆ పరమాత్మ యొక్క ప్రేరణ మేరకు ఈ ఫలాని పూజను చేయించండి, ఈ అగిలి సేవను చేయించండి మీరు మలహానికరేశ్వరుడికి అని చెప్పి వారు ఆదేశం ఇస్తారు. జగద్గురువులే చెప్పిన విషయం ఏమిటంటే, ఎన్నోసార్లు ఆ పూజ కూడా జరగనక్కర్లేదు, ఈ పూజను చేయించండి అని చెప్పి సంకల్పించినంత మాత్రాన కూడా ఆ అనావృష్టి ఆగిపోయి తత్క్షణమే ఆ అతి స్వల్పకాలంలోనే సద్వృష్టి లభించి చక్కగా కావాల్సిన వానలన్నీ పడడం అనేది ఎన్నోసార్లు ప్రత్యక్షంగా జరిగిన విషయం. కాబట్టి ఒకవేళ అట్లా పరమాత్మ అనుగ్రహిస్తాడు, ఈ సేవను చేయిస్తాము అని చెప్పి సంకల్పించంగానే ఆ అనావృష్టిని తొలగించడానికి చక్కగా వర్షించి దాని తర్వాత ఈ సేవను చేయించిన భక్తుల యొక్క పూజలను అందుకుంటాడు ఇక్కడ పరమాత్మ. ఇది అనావృష్టికి అతివృష్టికి కూడా ఇదే సేవ చేయడం అనేది ఈ ఆనవాయితీగా ఈ మలహానికరేశ్వరుడు యొక్క ఆలయంలో వస్తున్నది. కాబట్టి అట్లా అనావృష్టిని అతివృష్టిని కూడా తొలగించే మలహానికరేశ్వరుడికి నిత్యం నమోస్తు మలహానికరేశ్వరాయ అని చెప్పి అన్నాము. అలాగే ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా మనం అనుకోవచ్చు, ఇక్కడ నిత్యం నమోస్తు అని చెప్పి అన్నారు. గత 3 శ్లోకాల్లో కూడా నమోస్తు మలహానికరేశ్వరాయ అని చెప్పి వస్తున్నది. ఈ నమశబ్దానికి అర్థం ఏమిటి అని చెప్పి దీనికి 2-3 అర్థాలు చెప్పున్నాయి శాస్త్రాలు. ఒక అర్థం ఏమిటంటే, ఈ నమస్ అనేది నమః అనేది నమే అనే దాని యొక్క రూపము, ఇది నాది కాదు. ఎలాగైతే యజ్ఞంలో ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ ఇదం నమమ, ఇది ఇంద్రుడికి నాది కాదు, లేదా వరుణాయ ఇదం నమమ, వరుణుడిది ఇది నాది కాదు అని చెప్పి ఆ ద్రవ్యత్యాగం, దేవతని ఉద్దేశించి ద్రవ్యత్యాగం చేయడం అనే దాన్ని ఈ నమశబ్దం ద్యోతిస్తోంది. ఈ శరీరము, ఈ ఐశ్వర్యము ఇవన్నీ కూడా నావి కావు, ఇవన్నీ పరమాత్మ ఇచ్చినవి అనే భావము ఆ నమశబ్దంలో ఉంది అని చెప్పి ఒక అర్థం శాస్త్రంలో చెప్పబడింది. అదేవిధంగా నమః అనేదానికి మామూలుగా నమస్కారము, ఆ ప్రహ్వీభావము ఎక్కువగా చెప్పేది అది. ఆ ప్రహ్వీభావం అంటే ఇట్లా వినయంగా ఒదిగి ఉండడం, అది ఆ నమశబ్దం యొక్క అర్థం అని చెప్పి ఒక అర్థం ఉంది. అలాగే ఇంకో అర్థం కూడా చెప్పున్నారు, నేను నీకంటే చిన్నవాడిని అనే సూచనగా ఏ క్రియ అయితే ఉంటుందో ఆ క్రియకి నమస్కారం అని చెప్పి పేరు. ఏ క్రియ ద్వారానైతే మనం పెద్దవాళ్ళ దగ్గర మీరు నాకంటే పెద్దవారు, నేను మీకంటే చిన్నవాడిని, మీరు నాకంటే గొప్పవారు, నేను మీకంటే ఎంతో అల్పుణ్ణి అనే వినయాన్ని ప్రకటించే క్రియ ఏదైతే ఉంటుందో అట్లాంటి ఆ హస్త సంయోగము అంటే ఆ అంజలి బంధం, దాన్ని నమస్కారం అంటారు అనేది కూడా శాస్త్రంలో చెప్పబడిన విషయం. కాబట్టి అట్లాంటి నమస్కారము ఆ సర్వస్వార్పణాత్మకమైన ఆ క్రియ ఏదైతే ఉంటుందో, ఆ చేతుల్ని జోడించి ఆ భావంతో ప్రార్థించడం అనే క్రియ ఏదైతే ఉంటుందో అట్లాంటి నమస్కారాన్ని ఇంత మహిమ కలిగి జగద్గురువుల చేత పూజింపబడి భక్తుల యొక్క కోరికలన్నింటినీ నెరవేర్చి, అలాగే పూజింపబడినంత మాత్రాన ఈ అతివృష్టిని అనావృష్టిని తొలగించే ఆ మలహానికరేశ్వరుడికి ఇట్లాంటి నమస్కారాన్ని మనం సమర్పించుకుందాము. వచ్చే భాగాల్లో ఆ దేవాలయంలో ఉండే విశేషాలు, ఏ దేవతలు అక్కడ కొలువై ఉన్నారు, ఎవరెవరు ఆయా దేవతలను ప్రతిష్ఠించారు, ఆయా దేవతల యొక్క చరిత్రలు ఏమిటి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం వచ్చే భాగాల్లో మనం తెలుసుకుందాము. నమః శంకరాయ. నమామి